రౌడీ ఫ్యామిలీ స్టార్ పాలమూరు పోటుగాడు అచ్చంపేట అందగాడు తుమ్మంపేట తురుముగాను టాలీవుడ్ రౌడీ వీడు లాయిగర్ దక్షిణాది దాద వీడు లాయిగర్ అయ్య పేరు గోపికలు నచ్చినేడు తయ్య పేరు నారసింగం టాకింగ్ పవర్ ఉన్న వీడి పేరు గేలుపుకు చిహ్నం ఇంటి పేరు దేవరకొండ నిండినాడు పోరగాల గుండె నిండా వీడు పోరేళ్ళ బంగారు కొండ టాలీవుడ్ రౌడీ వీడు లాయిగర్ దక్షిణాది దాద వీడు లాయిగర్ పుట్టపర్తి గుడిలో ఉన్న పలకబలకం పట్టిండు భాగ్యనగర్ భద్రకాలు పట్టభద్రుడైనాడు అర్జున్ రెడ్డి నేనంటూ అండర్వేలు ఐసు ముక్క లేచుకుండు అమ్మాయిల గుండెల్లో లవ్వు సూది గుచ్చుండు ముంబాయికి వెళ్ళి వీడు చాయి అమ్ముకుండు బాయిలాగా మారి బట్టలన్నీ విప్పుకుండు టాలీవుడ్ రౌడీ వీడు లాయిగర్ బాలీవుడ్ బాయ్ వీడు లాయిగర్ కోలీవుడ్ కింగ్ వీడు లాయిగర్ మాలీవుడ్ మాసి వీడు లాయిగర్ దక్షిణాది దాదా వీడు లాయిగర్ ముంబాయికి వెళ్ళి వీడు బట్టలన్నీ విప్పుకుంటూ గులాబీలు హడ్డు పెట్టి కన్నె బామలకు కంటి నిండా నిద్ర లేకుండా చేసిండు టాలీవుడ్ లోడి వీడు లాయిగర్ దక్షిణాది దాదా వీడు లాయిగర్ అక్కడ అంటూ ఆఫర్ పెట్టే కారు అక్కడ అంటూ ఆడి కారు లాంటి అమ్మితో ఆటలాడుకుంటూ కొనిస్తేనే కోక అంటూ కత్తి లాంటి కన్యతో కేక పెట్టించినాడు వీడు టాలీవుడ్ రౌడీ వీడు లాయిగర్ దక్షిణాది దాదా వీడు లాయిగర్ చార్మి అమ్మ చేసింది వీన్ని అన్ను బేబీతో ఆటో హగ్గులు ఇప్పించి లాయిగర్ పూరి డాడీ చేశాడు వీన్ని మైకు టైసన్తో ముక్కు పగల తప్పించి లాయిగర్ బైక్ టైసన్తో ముఖాముఖి తలబడి మెప్పులెన్ను పొందిండు ముక్కు పగల తప్పుకుని ముంబాయికి బాయినే అంటుండు టాలీవుడ్ గడ్డండి బాలీవుడ్ అడ్డదాకా ఎలుగెట్టి చాతుండు తెలుగోడి సత్తా టాలీవుడ్ రౌడీ వీడు లాయిగర్ దక్షిణాది దాదా వీడు లాయిగర్ కోలీవుడ్ కింగ్ వీడు లాయిగర్ మాలీవుడ్ మాసి వీడు లాయిగర్ శాండల్వుడ్ సేరు వీడు లాయిగర్ బాలీవుడ్ బాయ్ వీడు లాయిగర్ హాలీవుడ్ హీరో వీడు లాయిగర్ ఫ్యామిలీ స్టార్ ఎండాకాలం మాస్ హీరో క్లాస్ హిట్ కొట్టిండు ఫ్యామిలీ స్టార్ గా ఖతర్నాక్ హిట్ ఇచ్చిండు థ్యాంక్ యూ వెరీ మచ్ జై విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ రౌడీ 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 ఎన్ని రోజులు రాబాయి రౌడీ అని అంటారు మనోడు ఫ్యామిలీ స్టార్ గా వచ్చిండు క్యూట్ బాయ్ హాట్ బాయ్ అన్ని కలిపి కొట్టిండు ఇప్పటి వరకు మనం రౌడీ టైప్ లో చూసినాము అర్జున్ రెడ్డిలో ఇంకో వైలెన్స్ వెరైటీ వైలెన్స్ చూసినాము ఈ సినిమాలో టోటల్ ఫ్యామిలీ స్టార్ అన్నమాట అద్భుతంగా చేసిండు ఎక్కడ కూడా పేరు పెట్టడానికి ఒక్క వంక కూడా దొరకదు భయ మీరు కావాలని వంగ పెట్టి వెనకబెట్టి ఏ చేసినా నేను మైనస్లు చెప్పలేను అంతే అద్భుతంగా ఉందన్నమాట దిల్ రాజు గారి ప్రొడక్షన్ అంటేనే మంచి ఫ్యామిలీ స్టోరీ అందరు కలిసి చూడాలి ఫ్యామిలీ చూడాలి యూత్ చూడాలి అలా కనెక్ట్ అయ్యే విధంగా తీసుకుంటారు అలాగే మన పరశురామ్ గారు అద్భుతమైన సినిమా తీసిండు భయ్య నిజంగా ఫ్యామిలీ స్టోరీస్ ఇలా సినిమాలు చూడాలనుకుంటే పరశురామ్ గారి సినిమాలు త్రివిక్రమ్ గారి సినిమాలు చూడాలి సో అందులో ఇప్పుడు వచ్చిన ఈ ఫ్యామిలీ స్టార్ మంచి మూవీ ఎంటర్టైన్మెంట్ ఫుల్ కామెడీ ఉంది అలాగే రోహిణి ఎట్టంగానే పెద్ద ఓల్డ్ క్యారెక్టర్ పెద్ద మంది చాలా మంచి యాక్టర్ ఆమె క్యారెక్టర్ తో వచ్చే కాంబినేషన్ లో విజయ్ దేవరకొండతో ప్రతి సన్నివేశం అద్భుతంగా అనిపించేస్తాయి ప్రతి సినిమా చూసిన తర్వాత మనం ఏమంటాం అన్న మస్తు చూసిన లవ్ స్టోరీ బాగుందన్న లిపిక్స్ అంటారు కదా దీంట్లో ఉన్న ప్రేమ స్టోరీని మనం మనసుతో మైండ్ తో చూస్తాం పోయి కళ్ళతో కాదు ఇప్పటివరకు చూసిన స్టోరీలన్నీ కళ్ళతో చూసినాయి మనసుతో చూస్తామంట అంత అద్భుతంగా ఉంది లోపల మా ప్రేమ బాధ ఉంటుంది బయటికి పండించలేకపోతా ఉంటారు కనిపించలేకపోతా ఉంటారు ఎలా చెప్పాలనుకుంటారు ఆ మదన అనేది మనలో కనబడుతుంది ఒక కుటుంబంలో పెళ్లిగానే ఒక యువకుడు అన్న అక్క అందరి పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు పెరుగుతుంటే ఖర్చులు పెరుగుతుంటే ఆ కుటుంబాన్ని ఆదుకుంటూ ఒక స్టార్ లాగా ఫ్యామిలీ స్టార్ లాగా అద్భుతంగా చేసాడు మంచి మూవీ పడ్డది విజయ్ దేవరకొండకి ఎండాకాలం హ్యాపీగా ఎగ్జామ్స్ అయిపోతే పిల్లలతో అమ్మ నాన్నమ్మలతో తాతమ్మలతో వచ్చి సినిమా చూడండి అద్భుతమైన స్టోరీ అద్భుతమైన సాంగ్స్ ప్రొడక్షన్ వాల్యూస్ ఖతర్నాక్ ఉన్నాయన అలాగే ఈ సినిమాలో ఫోటోగ్రఫీ వాల్యూస్ అయితే సూపర్ గా ఉన్నది అద్భుతంగా అనిపించేసింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమాకి హైలైట్ అసలు వెంకబడడానికి ఎక్కలేదు నాకు కత్తి లాంటి స్టోరీ ఫ్యామిలీ స్టోరీ మస్తున్నది థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు చూడాలని కోరుకుంటున్నాను నేనైతే అనా ఠాకూరా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సినిమాని ఆమెకి తెలుగులో హీరోయిన్ గా పెట్టి కోరుకున్నా అంటే ఒక చిరంజీవి ఠాకూర్ కదా క్యూట్ చెప్తున్నా సీతారామం తర్వాత మృణాల్ ఠాకూర్ ని అంత అద్భుతంగా క్యూట్ గా చూడగలుగుతాం అనమాట మస్తు బండించింది కొన్ని సన్నివేశాలు వెళ్తే ఆమె ఫేస్ లోనే కనబడతాయి కళ్ళతో సౌందర్య సావిత్రి పేర్లు వస్తాయి కదా ఆ తర్వాత పేరు వస్తుంది కావచ్చు కళ్ళతోటే కొన్ని సన్నివేశాలు పండిస్తారు అనమాట మంచి మూవీ భయ్య మృణాల్ ఠాకూర్ కి మంచి మూవీ పడ్డది విజయ్ దేవరకొండ హిట్ కొట్టిండు ఎండాకాలం సమ్మర్ హిట్ ఎవడరా బాబు అంటే హీట్ ఎక్కించి హిట్ కొట్టిండు ఎవడరా బాబు అంటే విజయ్ దేవరకొండ మాత్రమే మంచి ఫ్యామిలీ స్టోరీ తోటి వచ్చిండు హిట్ కొట్టిండు సూపర్ మూవీ థ్యాంక్ యూ వెరీ మచ్